పెద్దలు జిల్లా అధ్యక్షులు అమర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మన రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరొక మంత్రివర్యులు మాజీ శ్రీ కృష్ణదాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలానే మన మేయర్ మేడం గారు శ్రీమతి గొల్గాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎమ్మెల్సీ శ్రీమతి కళ్యాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ రవిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మాజీలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన శ్రీను గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేడం మహిళా అధ్యక్షురాలు శ్రీ పేడాడి రమణ్ కుమారి గారు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు సనపల్లి గారికి, అలాగే ఇచ్చేసినటువంటి కార్పొరేటర్స్కి అందరికీ కూడా, ముఖ్యంగా మహిళా మండలికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్ కురసాల కన్నబాబు గారికి మేము ఒకటే చెప్తాము, ఈ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అంటే మీకు చాలా పనులు ఉంటాయి. ఆగన్నా, మీకు చాలా పనులు ఉంటాయి. మా నియోజకవర్గం నుంచి మీ దగ్గరికి ఒక్కరిని కూడా రాకుండా మేము పని చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. మీ దగ్గరికి వస్తే పూలు బుక్ ఇవ్వడానికి వస్తారు తప్పించి సమస్యలు రారని చెప్పేసి నేను సౌత్ కౌన్సిల్ నుంచి మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను. ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటాను. అలాగే ప్రతి ముస్లింకి కూడా, ముఖ్యంగా దక్షిణ జిల్లాలో ఉండేది ముస్లింస్ ఎక్కువగా మా స్థానమే కాబట్టి వారికి అండగా ఉంటాను. నియోజకవర్గం నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై వైఎస్ఆర్, జై జగన్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులైన కురసాల కన్నబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కన్నబాబు గారు రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే జగనన్నకి ఎంతో నమ్మకమైన వ్యక్తి. అతని నేతృత్వంలో ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర 34కి 34 ఎమ్మెల్యే సీట్లు, అలాగే 5కు 5 ఎంపీ సీట్లు కూడా గెలిచి తీరుతాము. రానున్న రోజుల్లో జగనన్న నాయకత్వంలో ఇక్కడ మన ఉత్తరాంధ్రలో కురసాల కన్నబాబు గారి నాయకత్వంలో జగనన్న 2.0ని ఖచ్చితంగా సాధించి తీరుతామని తెలియజేసుకుంటూ, అంత గొప్ప ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో చూడబోతున్నామని తెలియజేసుకుంటూ మరొకసారి కన్నబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.